యావత్ భారతం 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటోంది. నవభారత్ ఇతివృత్తంలో 79వ స్వాతంత్ర వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. ప్రధాని హోదాలో మోదీ 12వసారి ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రధానమంత్రి మోదీ స్వాతంత్ర దినోత్సవం వేళ తీపి కబురును అందించారు. ఈసారి ప్రజలకు దీపావళి డబుల్ బహుమతి లభిస్తుందని అన్నారు. దీపావళి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ భారం తగ్గుతున్నట్లు ఎర్రకోట ప్రసంగంలో ప్రకటించారు. జీఎస్టీ నిపుణుల కమిటీ ఇచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మేము పన్ను వ్యవస్థను సరళీకృతం చేయము. గత 8 సంవత్సరాలలో మేము జీఎస్టీలో భారీ సంస్కరణలు చేశాము. దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించాము. మేము తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను తీసుకువస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. 8 సంవత్సరాల తర్వాత దీనిని సమీక్షించడం నేటి అవసరం. రాబోయే తరం సంస్కరణల కోసమే మేము ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు అన్ని రకాల సంస్కరణలను తీసుకురావడమే మా లక్ష్యం. ఈ దీపావళికి నేను మీకోసం డబుల్ దీపావళిని జరుపుకోబోతున్నాను. దేశస్తులు ఒక పెద్ద బహుమతిని పొందబోతున్నారు. జీఎస్టీ రేట్లను సమీక్షించడం ఈ సమయంలో అవసరం. మేము కొత్త తరం జీఎస్టీ సంస్కరణలను తీసుకువస్తున్నాము. మన ఎంఎస్ఎంఈలు మన చిన్న పరిశ్రమల భారీ ప్రయోజనాన్ని పొందుతాయి. రోజువారీ వస్తువులు చాలా చౌకగా మారతాయి. దాని నుండి ఆర్థిక వ్యవస్థ కూడా కొత్త ప్రోత్సాహాన్ని పొందుతుంది. ఇది సామాన్యులకు పన్నులను తగ్గిస్తుంది. జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గుతాయని ప్రధాని మోదీ అన్నారు. దేశ యువత కోసం 1,00,000 కోట్లతో మోదీ కొత్త పథకం ప్రారంభించారు. దీనికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన అని పేరు పెట్టినట్లు చెప్పారు. యువత సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తే అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జీఎస్టీపై రాష్ట్రాలలో చర్చించి మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త సంస్కరణలు దీపావళిలోపు వస్తాయన్నారు. వీటిని సామాన్యులకు దీపావళి కానుకగా ఇస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.